ప్రకృతిలో ఒక క్రమము ఉంటుంది. ఆ క్రమము ప్రకృతి తప్పిందంటే అది ప్రకృతి తప్పింది కాదు, క్రమము. మీ దోషములే వాటి క్రమమును తప్పించను అని రాశాడు. మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము అని చెప్పాడు. పిల్లరా, ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పులు, పెనుమార్పులు, అది ప్రకృతి వైపరీత్యాలు అంటున్నారు కాదండి. మనుషుల అక్రమము, దోషములు, పాపములు. మనిషిలో పాపము పెరిగితే ప్రకృతితో దేవుడు శిక్షిస్తాడు. ప్రకృతిలో క్రమము తప్పుతుంది. ఎప్పుడు పడవలసినటువంటి వర్షాలు అవి తుఫాన్లుగా మారాయంటే అది క్రమము తప్పింది అని అర్థం. కడవరివాన, తొలకరివాన, కడవరివాన, తొలకరివానగా పడవలసినటువంటి వర్షాలు, పంటల కొరకు పడవలసినటువంటి వర్షము పంట నాశనం చేసేటట్లుగా అది వస్తుందంటే క్రమము తప్పింది. అది క్రమము తప్పిందంటే మీ దోషములే, మీ పాపములే వీటికి కారణమని దేవుడు చెప్పాడు. వాతావరణ శాఖ చెప్పలేదు. అది వాళ్ళకది తెలీదు. వాతావరణం దానికదే మారుతుంది అనుకుంటున్నారు. కాదు, నువ్వు మారితే వాతావరణం మారుతుంది. మనిషి మార్పుకి వాతావరణ మార్పుకి సంబంధం ఉందని బైబిల్ చెబుతుంది. ఎందుకంటే దేవుడికి తెలుసు అది ఎందుకు మారింది అన్నది.